యాక్చువల్ గా జబర్దస్త్ కి చంటిని అందరూ కమెడియన్ అనుకుంటున్నారు, కానీ అతను కమెడియన్ కాదు. జబర్దస్త్ కి ఒక కోడలి పిల్ల అలిగిన ప్రతిసారి పోతాడు వస్తాడు. రామ్ ప్రసాద్ కి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, చాలా హ్యాపీగా ఉంటాడు కదా అనుకుంటున్నారా లేదా? కానీ ఆయన వెంట్రుకలతో ఒక వ్యవసాయమే చేశాడు తెలుసా? వ్యవసాయం వెంట్రుకలతో ఎలా చేశాడు సార్? ఇక్కడే పీకి ఇక్కడే పీకి ఇక్కడ. మీ అందరికి ఇప్పుడు నేను ముగ్గులు పోటీ పెట్టబోతున్నాను. ముగ్గులు పోటీ అనగానే అహంకారం, బలుపు, యాటిట్యూడ్ పటాసులోనే తొక్కేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఖుష్బూ గారు ఎంత సున్నితమైన మనసు అంటే ఆవిడకి స్కిట్ లో ఎవరైనా కొట్టుకుంటుంటే ఆవిడకి నచ్చదు. ఆవిడ మేకప్ మీద ఒక రోజు పనిలోంచి తీసేసింది కదా. ఎందుకు? మేకప్ వేస్తున్నప్పుడు ముఖానికి వాటర్ స్ప్రే కొట్టింది. వాటర్ స్ప్రే కొడితే ఎందుకు తీసేసింది? వాటర్ స్ప్రే కొట్టడంలో కూడా కొట్టడం ఉంది కదా. ఏమండి, నాకు ఒక డౌట్ అండి. ఖుష్బూ గారు మీ దగ్గరకు వస్తే మీకు ఏమనిపిస్తుంది? దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. మరి నేను దగ్గరకు వస్తే నీకు సేమ్ దండేసి పెన్నం పెట్టాలనిపిస్తుంది. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి. ఏంటి ఫైమా? అంత అందంగా ఉన్న రష్మి వెనకాల ఒక్కళ్ళు కూడా పడట్లేదు, ఒక్కళ్ళు కూడా కొట్టుకోవట్లేదు. ఎన్నిసార్లు అడిగాను ఈ క్వశ్చన్ నిన్ను? అంతంత ఉన్న నా వెనకాల ముగ్గురు కొట్టుకోవడం, రక్తం ఏంటండి ఇది? అర్థం అవట్లేదు. ఎందుకు ఇలా పుట్టాను? 5 స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీ ఉంటుంది, దానికోసం కుక్కలు కొట్టుకుంటే కొట్టుకోవు. అదే చికెన్ బిర్యానీ చెత్తకుండి దగ్గర ఉంటే మా ఇంట్లో దొంగలు పడ్డారండి. సీసీ కెమెరాలు లేవా? ఆ దిక్కుమాలి సచ్చిన వాళ్ళు దొంగతనం ఆ సీసీ కెమెరాలనే చేశారు. ఓ అవునా? మీరెందుకు డల్ గా ఉన్నారండి? మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. అదేంటి, మీ ఇంటి ముందు కుక్క ఉంది కదా. ఆ కుక్కనే ఎత్తుకెళ్లారు దొంగ సచిన వాళ్ళు. ఏ వర్ష, నీకోసం నెక్లెస్ తెచ్చా, బంగారు టీవీ ఇక్కడ బాగుంది. ఆ టీవీతో నాకేం సంబంధం రా? టీవీ తెస్తే శోభనం అన్నావు అంటే ఒక టీవీ తీసుకొచ్చి శోభనమనంగానే వచ్చేసాను అనుకుంటున్నావా? పక్కన చూడు, వాళ్ళ ఆవిడ కోసం నెక్లెస్ తీసుకొచ్చాడు. ఎంత బాగుందో తెలుసా? కలర్ఫుల్ గా ఉంది, నాకు నచ్చింది. నీ టీవీ తీసుకొని ఎక్కడ పెట్టుకుంటావు? ఊర కుక్క మీద పడినప్పుడు కూడా భయపడలేదు నేను. రెండు గన్నులు ఎందుకు తీసుకొచ్చారు? ఇందులోంచి గురి చూస్తానా, ఇందులోంచి కాలుస్తాను రా. అప్పుడు బుల్లెట్ ఇందులోనే పెట్టచ్చు కదా సార్. ఈ గన్న పనిచేయదురా. అప్పుడు ఇందులోనే గురి చూడొచ్చు కదా. ఈ కంతో చూడలేను రా నేను. ఎందుకు? మొన్న జలుబు చేసిందని చెప్పి ఇడికి మాస్క్ తెమ్మంటే ఇది పట్టుకొచ్చాడు. వేస్ట్ చేయడం చెప్పి ఆడుతున్నా. ఒక అమ్మాయి చచ్చిపోయి ఉంది, అక్కడ 2 కిల్లర్స్ ఉన్నారు. ఒకటి చేతిలో కత్తి ఉంది, ఇంకోటి చేతిలో పెన్ ఉంది. ఇద్దరు ఎవరు చంపుంటారు అమ్మాయిని? కత్తినోడు చంపుంటాడు సార్. కత్తినోడు చంపాడు సార్. నో, పెన్నోడు చంపాడు. అదేలా? కత్తినోడు కదా పొడిచేది. కత్తి కన్నా కలం గొప్పదరా, దాంతో షార్ప్ వేసేసాడు. ఏం పాయింట్ పెట్టావన్నా? సార్ మా ఆవిడని చంపేయండి సార్. వేసేంటారు దీన్ని. మా ఆవిడ ఇది మళ్ళీ ఎవరు? వీళ్ళెవరా? అలానే మా ఆయన కూడా. మీ ఆయన కూడా చంపాలా? నేను చిన్న కర్చీఫ్ లో విషయం పెడతా. ఓకే. దాన్ని ముగ్గుతో పెట్టు. మీ అసిస్టెంట్ తో పంపించండి. అరే తీసుకెళ్ళి అడిగిచ్చే. ఖతం. బాయ్ బాయ్, గుడ్ బాయ్. చంటి, సుచి నిన్ను లవ్ చేస్తుంది అంతే. శుచి శుభ్రత లేదని దీన్ని ఎవడైనా లవ్ చేస్తాడా? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. ఇప్పుడేగా చూసావు, అప్పుడే ప్రేమేంటి? ఒక గంటలో చెప్పనా, ఒక రోజులో చెప్పనా, నెక్స్ట్ షెడ్యూల్లో చెప్పనా? ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అదే వస్తుంది. అది రావట్లేదు, దరిద్రమైన కంపకొస్తుంది. హే యు స్టూపిడ్, యు బుల్డోజర్. ఆటోలో వచ్చిన నువ్వు నాలంటి రిచ్ క్యాండిడేట్ కి డాష్ ఇస్తావా? యు పూర్ ఫెలో. ఎవరు పూర్ ఫెలో? నాకు కారుంది, రిపేర్ ఇచ్చాను, అందుకే వచ్చాను. పెత్తంతంలో అయిందా? బాగైందా? ఏంటి ఇప్పుడు నువ్వు రిచ్చా? అవును. చికెన్ తింటావా, మటన్ తింటావా? చికెన్. ఇక్కడ అర్థమైపోయింది నువ్వు పూర్ ఫెలో అని. ఇంకోసారి రిచ్చు గిచ్చన్నా అంటే బండగది బాగా చెప్తాను. యు నన్ను బండకి దుప్పర్లు ఓవంతా నిండిపోయిందండి. తుడుచుకో. జబర్దస్త్ ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీలో.